అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ 9వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అర్హుల జాబితాని గ్రామ సభల ద్వారా ప్రజల మధ్యలోనే నిర్ణయించబడుతుందని పేర్కొన్నారు. ఇంటి స్థలం కలిగి ఉన్న వారికి ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు అందజేయబడతాయని తెలిపారు. 2 లక్షలు సంవత్సరం ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులు పొందడానికి అర్హులని ప్రజలు గమనించి అధికారులకి సహకరించాలని కోరారు. అలాగే అర్హుల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వార్డు కౌన్సిలర్ లేదా ఇన్ఛార్జీలకి తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిజమైన పేదలకి తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలు అందేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా మున్సిపల్ కార్యాలయంలో తమ సందేహాల్ని నివృత్తి చేసుకోవాలని కోరారు. ప్రతి వార్డులో ప్రజాపాలన సభలను ఏర్పాటు చేసినట్లు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. అంతకుముందు లబ్ధిదారుల లిస్టును సంబంధిత అధికారులు చదివి వినిపించారు. ఈ కార్యాలయంలో మందమరి తహసీల్దార్ పడకంటి సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కౌన్సిలర్ పారిపల్లి తిరుపతి, వార్డు ఇన్ఛార్జ్ బొమ్మ ప్రియమల, అగ్రికల్చర్ అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఒకసారి మున్సిపాలిటీ అయింది అంటే బంద్ అయిపోతుంది. పరిష్కారం లేవు దానికి. మున్సిపాలిటీ అర్థమైంది అండి. కానీ ఇది పథకాలు ఏమైనా ఎవరికి ఎలిజిబిలిటీ ఉన్నాయి, క్లియర్గా రాసి ఉన్నాయండి. సో ఇది పల్లె ప్రాంతం కోసం ఉన్నాయి, పట్టణ ప్రాంతం కోసం ఇది లేవు. పల్లెలు అట్లనే ఉన్నాయి కదా సార్. మీకు అర్థమైంది అండి. తర్వాత కూడా మీరు చెప్తున్నారు మున్సిపాలిటీ ఒకసారి అయింది తర్వాత ఓకే సార్. ఏమరా సార్ అసలు అందరూ తీసుకురా తీసుకుంటూ సాయంత్రం అనుకుంటాం, ఏం బాధలేదు. రేషన్ కార్డు అమ్మ మేము చేరుకోవచ్చు అండి. వాళ్ళ పేరు చెప్తారు కదా, పేరు సాగు యోగ్య భూమికి రైతు భరోసా వస్తుంది. అంటే ఏమైనా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయిపోయింది, నాలా అయిపోయింది, లేఅవుట్ అయిపోయింది, అథరైజ్ అన్అథరైజ్ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నాయి, వాళ్ళకి రాకుండా మిగతా సాగు యోగ్య భూమి ఏమైనా మన దగ్గర డిజిటల్ సైన్ పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళకి రైతు భరోసా వస్తుంది. సో ఇప్పుడు ఏఈఓ గారు చెప్పారు క్లియర్గా ఎవరెవరికి రైతు భరోసా రాదు, వాళ్ళకి ఎందుకు రాదు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. నాలా కన్వర్జన్ అయింది, ల్యాండ్ ఎక్విజిషన్లో ల్యాండ్ పోయింది, ఆర్ కమర్షియల్ యాక్టివిటీ నడుస్తున్నాయి, లేఅవుట్ అయిపోయింది, ఇల్లు కట్టించుడు. సో అట్లా భూమికి రైతు భరోసా రాకుండా మిగతా అన్ని భూమికి రైతు భరోసా వస్తుంది. దానిలో కూడా ఏమైనా తప్పు కనిపిస్తుంది అంటే మీరు అప్లికేషన్ ఇవ్వండి, మళ్ళీ రీఎన్క్వైరీ చేసేసి ఇన్ఫార్మ్ చేయగలుగుతాము మీకు వస్తుందా లేదా. ఎంక్వైరీలో ఎలిజిబుల్ ఉంటుంది అంటే అందరికీ 100% వస్తుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించిన ఉన్నాయి, కానీ ఇది గ్రామీణ ప్రాంతం కోసం మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు పథకాలు. ఇందిరమ్మ ఇల్లు పథకాల్లో 2 రకాల ఉంటుంది. ఒకడు ఇల్లు లేవు, జాగా ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. ఇంకా కొందరు ఇల్లు లేవు, జాగా లేవు, 2 లేవు. సో 2 లిస్ట్ ప్రిపేర్ అయింది, అర్హత ఉన్న వాళ్ళకి అది ఇక్కడ వస్తుంది. వాళ్ళు చెప్పారు మన ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన
లిస్టులో పేరు ఎలా వచ్చింది అంటే 2023లో కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిపోయిన తర్వాత ఒక ప్రజాపాలన నిర్వహించి అందరితోటి దరఖాస్తు తీసుకొని దానికి డిజిటలైజేషన్ జరిగింది. దానికి ఉన్న పేర్స్ అన్నిటికీ ఎంక్వైరీ చేసేసి ఇక్కడ వచ్చినాయి. దానిలో ఎవరికి ఏమైనా మిస్ అయింది, ఆ టైంకి దరఖాస్తు ఇవ్వలేకపోయారు, ఆర్ దరఖాస్తు ఇచ్చారు డిజిటైజ్ కాలేదు, దరఖాస్తు ఇచ్చారు ఎంక్వైరీ చేసిన టైంలో వాళ్ళకి అసలు ఫోన్ కనెక్ట్ కావట్లేదు, లేదు అంటే ఎక్కడ ఉన్నారు మనకి తెలియదు, అడిగితే ఇక్కడ లేరు, కిరాయిలో ఉన్నారు, వెళ్ళిపోయారు, అట్లా అయిన వాళ్ళకి మళ్ళీ పేరు మిస్ అవుతుంది. సో అట్లా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు అంటే మనకి ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్నారా అనేది మనకి తెలియదు. ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా చుట్టుపక్కల వాళ్ళ నుంచి మాత్రమే అడిగి, మీతోటి అడిగి మాత్రమే ఎలిజిబుల్ డిసైడ్ చేస్తాను. ఇప్పుడు కూడా నేను కొన్ని ప్లేస్లో మాట్లాడాను. సో ఇక్కడ ఇల్లు లేవు కానీ ఊర్లో ఇల్లు ఉన్నాయి అంటే మీకే తెలుసు మనం ఏం చేస్తాము, దానిలో ఏం ఎక్కువ చేయము. ఇక్కడ అడిగి కానీ కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ చెప్తారు మనకి ఇట్లా ఉన్నాయి. సో మీరు కొంచెం ఆనెస్ట్గా చెప్పాల్సింది, ఇల్లు లేని వాళ్ళకి ఎలిజిబుల్ వాళ్ళకి పక్కా ఇల్లు వస్తుంది. ఇల్లు ఉన్న వాళ్ళు అనవసరంగా అడగండి. కొంతమంది 2009-10లో ఇందిరమ్మ ఇల్లు కింద ఇల్లు కట్టారు, మంచిగా ఉన్నాయి, దానికి కూల్చేసి కొత్త కట్టుకోవడానికి ఇప్పుడు అవకాశం లేవు. ఆ ఇల్లు ఎప్పుడైనా ఖరాబ్ అయిపోతుంది, ఆ టైంకి మళ్ళీ వస్తుంది. ఇది నిరంతరం ప్రక్రియ. ఇది ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రాదు, అట్లా ఎలాంటిగా లేవు. సంవత్సరంకి టార్గెట్ ఉన్నాయి. అండ్ పూరెస్ట్ ఆఫ్ పూర్ ఒక కచ్చా హౌస్ ఉన్నాయి, దానిలో 6 members 7 members ఉంటున్నారు అంటే వాళ్ళకి ఫస్ట్ ఇల్లు రావాలి, దాని తర్వాత రేకుల సెట్, అట్లా ఒక ప్రయారిటీ ప్రిపేర్ చేసేసి మీ అందరితోటి డిస్కషన్ చేసేసి ఫైనల్గా ఈ లిస్ట్ ఫైనలైజ్ అవుతుంది. సో ఎవరికి పేరు ఏమైనా మిస్ అయింది మీకు తెలుసు అంటే నేను ఎలిజిబుల్ ఉన్నాను అంటే మీరు దరఖాస్తు పెట్టండి, దానికి కూడా ఎంక్వైరీ చేసేసి సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. సేమ్గా రేషన్ కార్డు సంబంధించిన కూడా రేషన్ కార్డులో పట్టణం ప్రాంతంలో కుటుంబ ఆదాయం 2 లక్షల లోపు ఉంటుంది అంటే రేషన్ కార్డు వస్తుంది. ఈ 2 లక్షల లోపు ఉందా లేవా మీకే తెలుసు. మనం ఎంక్వైరీ చేస్తున్నాం, అడుగుతున్నాము, చూస్తే తెలుస్తుంది 2 లక్షల లోపు ఉందా 2 లక్షల పైన ఉన్నాయి. సో కాబట్టి మనకి కరెక్ట్గా ఇవ్వాలి. మీ అంచనా పరంగా మీరు ఎలిజిబుల్ ఉన్నారు అంటే మీరు అప్లై చేయండి. మీ అంచనా పరంగా మీరు ఇన్ఎలిజిబుల్ ఉన్నారు తర్వాత ఇన్సిస్ట్ చేయకండి. ఎందుకు, పేదల ప్రజల కోసం గవర్నమెంట్కి ఏమైనా డబ్బు ఉన్నాయి దానికి వాడితే మంచిగా ఉంటుంది. ఎవరైనా ఎక్కువ ఆదాయం ఉన్నాయి వాళ్ళు అడగండి. ఇంకా ఒకటి, ఈ ఎడిషన్ మెంబర్స్కి ఆల్రెడీ మీ సేవలో అప్లై చేసి ఉన్నారు. నేను చెప్తున్నాను ఎక్కడ నుంచి లిస్ట్ వచ్చినాయి. కొన్ని లిస్ట్ మనకి ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే జరిగింది, దాని నుంచి కూడా ఒక లిస్ట్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ప్రజాపాలన టైంలో కూడా తెల్ల పేపర్ మీద అప్లికేషన్ ఇచ్చి ఉన్నారు.